నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. షర్మిల గారి కుమారుడు పెళ్లి రాజస్థాన్లో జరగబోతుంది. అయితే ఈ పెళ్లికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తన భార్య భారతి గారు వెళ్తున్నారా, అంటే మేనమామ హోదాలో వెళ్తున్నారా లేకపోతే సీఎం హోదాలో వెళ్తున్నారా, అసలు వెళ్తారా లేదా, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి రాజస్థాన్లో జరిగిపోతుంది, జోధ్పూర్లో. సో ఈ పెళ్లికి అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అసలు వైఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, భారతి గారు వస్తారా రారా అనేది ఒక చర్చ అయితే జరిగింది. అండ్ ఇప్పుడు కూడా అదే చర్చ మళ్ళీ రిపీట్ అయిపోతుంది. అంటే పెళ్లికి వస్తారా రారా, అంటే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, సో ఈ పెళ్లికి హాజరవుతారా అనేది, కుటుంబ సమేతంగా వాళ్ళు వస్తారా రారా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంతకీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా సార్? సో క్యూరియాసిటీ, ఈ ఇష్యూలో చాలా క్యూరియాసిటీ. ఎందుకంటే ఎంగేజ్మెంట్ నాటికి జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య రాజకీయపరమైనటువంటి యుద్ధం వాతావరణం ఏర్పడలా. అప్పటికి అంత సీరియస్నెస్ కనిపించలా. కథే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు, పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక కాబోతున్నారు అనేటువంటిది నడుస్తున్న సమయంలో ఎంగేజ్మెంట్ నడిచింది. ఎంగేజ్మెంట్కి సతీ సమేతంగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా అక్కడ ఎలా ఉంది, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసాం. సో షర్మిల గ్రూప్ ఫోటో కోసం పిలిచినప్పుడు షర్మిల రాకపోవడం, బ్రదర్ ఇన్ వెనక్కపోవడం, ఇవన్నీ కూడా చూసాం. సో అవి చూస్తే కనుక వీళ్ళల్లో కొంత గ్యాప్ ఉంది అనేటువంటిది స్పష్టత వచ్చింది ఆ రోజున. ఆ విధంగా చర్చ కూడా చేసుకున్నారు, సోషల్ మీడియాలో జరిగింది, విడిగా కూడా అలాంటి చర్చ జరిగింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆమె పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఫస్ట్ కామెంట్లు మనం కనుక చూస్తే, ఫస్ట్ కామెంట్ ఏంటి, జగన్ రెడ్డి అనగానే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి అనేటువంటి పేరు పెట్టి ఫస్ట్ పిలిచింది ఎవరంటే పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందుకున్నారు. సో అది తప్పుగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల మీద రివర్స్ అయ్యారు. దానికి ప్రతిగా సరే జగన్ రెడ్డి కాదు జగనన్న గారు అని చెప్పి అంటాను ఇంకా అని చెప్పి జగనన్న గారు అంటూ ఆమె ప్రసంగాలు మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మొత్తం వ్యవహారాన్ని ఆమె బయట పెడుతూ వచ్చారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ, వ్యక్తిగత విషయాలు కానీ, వీటన్నిటిని కూడా బయట పెడుతూ వచ్చారు. సాక్షి మీడియాలో నాకు కూడా సగభాగం ఉంది అని చెప్పి ఆమె కామెంట్ చేయటం. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్, కొత్తపేట్. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అసలు మొత్తం కంప్లీట్గా ఆమెని వ్యక్తిత్వ హననం చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరి మధ్య పరాకాష్ఠకి వెళ్ళిపోయింది సిచ్యువేషన్. కడపలో ఎంపీగా పోటీ చేయడానికి ఇప్పుడు షర్మిల రెడీ అవుతున్నారని కూడా ప్రచారం వస్తుంది. ప్లస్ సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కూడా ఇడుపుల పైకి వెళ్ళిన సందర్భంగా అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు వాళ్ళిద్దరు కూడా సమావేశం అయ్యారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళిద్దరూ మొదటి నుంచి ఒకే వాయిస్ వినిపిస్తూ వచ్చారు. సో ఇక్కడ భారతిరెడ్డి కూడా టార్గెట్ చేసింది, ఎవరు, షర్మిల. సో భారతిరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్ని టార్గెట్గా చేసి మాట్లాడారు. తర్వాత మాట తప్పని మడమ తిప్పని అని అంటూ మాట్లాడినటువంటి ఆయన ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా, రాజధాని కట్టాడా, మద్య నిషేధం చేశాడా, ఇవన్నీ అంటూ ఆమె జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడేటువంటి పరిస్థితి. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి మా కుటుంబంలో చీలకి తీసుకొచ్చారు, ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఆయన స్థాయిలో ఆయన ఇరుచుపడ్డారు. సో రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధం నడిచింది గత నెల రోజుల నుంచి, అటు షర్మిలకి అటు జగన్మోహన్ రెడ్డికి మధ్య, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కాంగ్రెస్ పార్టీకి మధ్య. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలంగా లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదిక చేసుకొని అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అని అంటూ విజయం మా శీలాన్ని సింకిస్తూ కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఆ స్థాయికి ఇద్దరి మధ్యలో వైరం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యారేజ్కి, రాజారెడ్డి మ్యారేజ్కి అంటే షర్మిల కుమారుడి మ్యారేజ్కి, అలాగే తన మేనల్లుడు మ్యారేజ్కి ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏంటంటే
16, 17, 18 3 రోజుల పాటు ఆ పెళ్లి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్లో ఉండే జోధ్పూర్లో జోధ్పూర్లో ఉమెద్ అనేటువంటి ఒక ప్యాలెస్లో, అంటే ప్యాలెస్ కదా అది, భవన్ అంటారు దాన్ని, ఉమైద్ భవన్లో జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా భారీగా చేస్తున్నారు. ఆల్రెడీ జైపూర్కి చేరుకున్నారు షర్మిల అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ జైపూర్కి చేరుకున్నారు. అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. 16వ తారీఖున సంగీత కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. సో మేనమామగా, మేనత్తగా, షర్మిల అన్నగా, షర్మిల వదినగా జగన్మోహన్ రెడ్డి అలాగే భారతిరెడ్డి వెళ్తారా వెళ్ళరా అనేది ఒక క్యూరియాసిటీ అందరికి కూడా. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో అందరూ ఒకటిగే ఉంటారు అనే దానికి ఎంగేజ్మెంట్లో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు అయితే కనిపిస్తూ ఉంది. సో మ్యారేజ్కి వెళ్తారని అంటే మ్యారేజ్ రోజు వెళ్తారా లేదా సంగీత్కి వెళ్తారా అనేది ఒకటి. సో తాడేపల్లి అక్కడ వినిపిస్తుంది ఏంటంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో మ్యారేజ్కి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది, సంగీత్ ఈ కార్యక్రమం 3 రోజులు ఉండకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వెళ్ళకపోయినా కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ వెళ్ళేటువంటి అవకాశం, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు అనేటువంటి యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఒకవేళ ఇప్పుడు కనుక ఈ మ్యారేజ్కి వెళ్ళకపోతే రాబోయేటువంటి రోజుల్లో షర్మిల మరింత చురుగ్గా, మరింత స్పీడ్గా, వేగంగా, చురుకైనటువంటి పదాలతోటి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆ గ్యాప్ను పూడ్చాలండి. ఇప్పటికే చెల్లిని, తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అపవాదును ఎదుర్కొంటున్నాడు ఆయన. సో ఆ అపవాదు నుంచి బయటపడాలంటే కనుక ఇప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్కి వెళ్ళాలి. మ్యారేజ్కి వెళ్ళకపోతే కనుక నిజంగా ఇప్పటి వరకు ఆయన మోస్తున్నట్టు అపవాదు నిజమే అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని మినిమైజ్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి, సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అనేటువంటిది కొంతమంది వినిపిస్తున్నారు. సో అట్లా రాజకీయ కోణం నుంచి ఖచ్చితంగా రాజకీయ నాయకులు కాబట్టి ఆలోచిస్తూ ఉంటారు. సో 16వ తారీఖున సంగీత్ ఉంటుంది, మొహిందీ కార్యక్రమం ఉంటుంది, మొహిందీ సంగీత్. 17వ తారీఖున సాయంత్రం 5:30 గంటలకు వైఎస్ఆర్ రాజారెడ్డి, అట్లూరి ప్రియా బంధుమిత్రులు సాక్షిగా వివాహ వేడుకల్లో ఒకటి కాబోతున్నారు 17వ తారీఖున. మ్యారేజ్ 17వ తారీఖున. కాబట్టి 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, విజయమ్మ వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీద ఎంగేజ్మెంట్ రోజు ఏ విధంగా కనపడ్డారో అలా కనిపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నట్లు సమాచారం. ఇన్ కేసు వెళ్ళకపోతే మాత్రం మరొక సినిమాని షర్మిల చూపించడానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి అనేది ఇంకొక కోణం నుంచి వినిపిస్తుంది. ఇక 18వ తారీఖున ఉదయం 11 గంటలకు ఈ నూతన వధూవరులకు సంబంధించి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు ఉంటాయి. ఆ ప్రార్థనా కార్యక్రమాలతోటి 18వ తారీఖు సాయంత్రం 7 గంటలకు తలంబ్రాల వేడుక అంట మళ్ళా. సో 17వ తారీఖు పెళ్ళి ఒకటవుతారు, 18వ తారీఖు ఉదయం ప్రార్థన, 18 అదే రోజు సాయంత్రం 7 గంటలకు తలంబ్రాల వేడుక సపరేట్గా పెట్టారు మళ్ళీ అది. సో ఇదంతా కూడా వేడుక కార్యక్రమం ఇది. సో ఈ వేడుక కార్యక్రమానికి మరి వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా వైఎస్ అభిమానులు కానీ, వైఎస్ ఫ్యామిలీ అభిమానులు వీళ్ళందరూ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీడర్లు అందరూ కూడా ఒక వేదిక మీద కనిపించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో ఎంగేజ్మెంట్కి వెళ్ళలేకపోయారు, బట్ ఆయన పెళ్ళికైతే వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఈ మ్యారేజ్కి అవకాశం ఉంది, హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. స్నేహపూర్వకంగా అందరూ అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. స్నేహపూర్వకంగా కుటుంబ బంధం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్నేహపూర్వకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవందరూ కూడా అక్కడ కనిపిస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో అందుకే అందరూ జైపూర్ వైపు చూస్తున్నారు. 17వ తారీఖున జైపూర్లో ఏం జరుగుతుంది అనేది వైపు చూస్తున్నారు. సో జైపూర్లో ఉమేద్ భవన్ వేదికగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఈ 2-3 రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.